హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ లోకేష్ రెసిపీ. ఈరోజు మన వీడియోలో రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దామండి. దీన్ని నీళ్ళ దోశ కూడా అని అంటారు. ఇలా ఆనియన్ కట్ చేసుకోవాలి, కొత్తిమీర పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక బౌల్ తీసేసుకోవాలి. ఆ బౌల్లో ఒక కప్పు దాకా సూజీ వేసుకోవాలండి. అదేనండి ఉప్మా రవ్వ అండి. అలాగే ఒక కప్పు దాకా మైదా వేసేసుకోవాలి. మనం మెజర్మెంట్ అంతా ఈ కప్పులోనే తీసేసుకోవాలండి. అలాగే ఒక కప్పు దాకా బియ్యం పిండి తీసుకున్నాను. పావు కప్పు దాకా పుల్లని పెరుగు తీసుకోండి. మనం పుల్లని పెరుగు తీసుకున్నామంటే దోశలు క్రిస్పీగా బాగా వస్తాయి. అలాగే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకోండి. అలాగే ఆచి ఇంగు పొడి వేసుకున్నామంటే జీర్ణానికి చాలా మంచిదండి. ఇంగు పొడి ఉంటేనే వేసుకోండి, లేకపోతే చేసేయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే సన్న కట్ చేసుకున్న ఆనియన్ ఇలా వేసుకోవాలి. మనం పెరుగు పోసుకున్నామే అదే కప్పుతో ఒక కప్పు దాకా నీళ్ళు తీసుకొని ఉండలేకుండా ఇలా విస్కర్తో ఇలా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇలా కలిపేసుకోవాలండి. మళ్ళీ నీళ్ళు చాలకపోతే ఇంకొద్దిగా పోసుకోవచ్చు. మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్నామంటే రవ్వ దోశ చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు ఇలా దోశ అనేది తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకోవాలండి. చిన్నదిగా ఉన్న మనము కాల్చేటప్పుడు 4 పక్కలు బాగా కాల్చుకోవాలి. మనం దోశలు అనేది హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. అప్పుడే దోశలు అనేది ఫ్లఫీగా బాగా వస్తుంది అన్నమాట. మనము ఇలా ఈవెన్గా కాల్చుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేయడం వల్ల బాగా లోపల దాకా క్రిస్పీగా అవుతుంది. చూడండి, కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.